ఏదైతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తూ వచ్చిందో ఆ ఘట్టం ఈరోజు పూర్తయిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఇది దగ్గరుండి ఈ ఘట్టాన్ని మొత్తాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే చేయించిన పరిస్థితి అయితే మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడే కాకుండా కొనిదెల పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయనైతే ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయనతో పాటు మొత్తం 24 మంది మంత్రులను కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్కొక్కరుగా స్టేజ్ పైకి వచ్చి గవర్నర్ యొక్క అభివాదం చేసి గవర్నర్ సూచన మేరకు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ప్రమాణ స్వీకారం అయితే జరగడం అయితే జరిగింది. అయితే జరుగుతున్న ప్రతి క్షణం కూడా యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూశారు. మొత్తం అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా చాలామంది కూడా ఇక్కడ రోడ్లపై పెద్ద పెద్ద భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆ స్క్రీన్ల ద్వారా కూడా వాళ్ళంతా తిలకిచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అక్కడ ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు ఏకంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంతైతే అరుపులు వినిపించాయో, ఎంతైతే బాగా కోలాహలం వినిపించిందో సేమ్ అదే విషయాన్ని చూసుకునేటప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేయడానికి స్టేజ్ పై వస్తున్నప్పుడు కానీ లేకపోతే కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అన్న మాట విన్న తర్వాత ఒక్కసారిగా కూడా సభా ప్రాంగణం మొత్తం కూడా హోరెత్తిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి నిలబడి వాళ్ళ యొక్క సంతోషాన్ని మొత్తం కూడా వ్యక్తపరిచిన సందర్భం మొత్తం కూడా మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే ప్రతి సన్నివేశం ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మాత్రం ఈ జరిగిన మంత్రులు కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసిన వాళ్ళు కానీ ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూసుకునేటప్పటికీ మొత్తం ఒక హర్షధ్వానాల మధ్య మొత్తం కూడా సంభ్రమాచార్యాలకు మునిగిపోయిన రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా ఉరిక్కిపడి ఒక పండుగ వాతావరణంలో వాళ్ళంతా కూడా ఈరోజు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఒకవైపు మండుటి ఎండ వస్తున్నప్పటికి కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ టెంట్లు వేసుకుంటూ భారీ స్క్రీన్ల ద్వారా అయితే ఈ యొక్క సన్నివేశాన్ని మొత్తం కూడా తిలికిచ్చిన పరిస్థితి చూస్తూ ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పైన కానీ అటు చంద్రబాబు పైన కానీ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తమకు నమ్మకాన్ని పెట్టుకున్నారు, వీళ్ళందరినీ కూడా ఎందుకు ఇంత భారీ మెజారిటీ ఇచ్చాడు, ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ప్రజలు ఇంత భారీ మెజారిటీ ఇచ్చిన సందర్భాలు లేవు. గతం నుంచి చూసుకునేటప్పటికీ ఎన్టీఆర్ టైంలో కానీ వైఎస్ రాజశేఖర టైంలో కానీ చంద్రబాబు టైంలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి భారీ మెజారిటీలు ఇచ్చి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్న సిచ్యువేషన్ ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ ఈసారి చూసేటప్పటికీ మెజారిటీలు ఎలా విధంగా ఇచ్చారో బాధ్యతలు కూడా అదే విధంగా ఇచ్చారంటూ కూడా చంద్రబాబు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. అది కాకుండా పైన పీఎం నరేంద్ర మోడీ వచ్చేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన విధానం కావచ్చు, లేకపోతే మెగాస్టార్ చిరంజీవికి పరిచయం చేసిన విధానం కావచ్చు, ఇదంతా చూస్తూ ఉండేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి కూడా భావోద్వేగానికి గురైన సిచ్యువేషన్ కూడా చాలా చోట్ల ఉందంటూ కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది కాకుండా పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు కళ్ళల్లో అదే ఆనందం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు మొహంలో అదే చిరునవ్వు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు చంద్రబాబు నాయుడికి ఒక కొత్త రకమైన నూతన ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు చూసుకునేటప్పటికీ అసలు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి పొసుగుద్దా, ఎందుకంటే పొత్తులైతే పెట్టుకున్నారు కానీ అదంతా కూడా ఎక్కువ రోజులు నిలబడదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. తనన్నింటి కూడా బ్రేక్ చేసుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఇక్కడి నుంచి దాదాపుగా 30 ఏళ్ల పాటు కూడా మాకందరికీ ఎదురు లేకుండా ఉంటుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఏదైతే మెగా డిఎస్సి పై కానీ లేకపోతే మిగతా వాటిపై కానీ ఏదైతే భూ హక్కు చట్టం మీద కానీ వీటన్నిటి మీద కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అని తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈరోజు వాళ్ళు పెట్టుకునే నమ్మకానికి తాము వేసిన ఓటుకి వాల్యూ ఉంది. ఎందుకంటే వాళ్ళపై ఏదైతే నమ్మకం పెట్టుకుని ఓటుని వేసామో ఆ ఓటుకి వాల్యూ ఉందంటూ కూడా వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు సభా ప్రాంగణం మొత్తం కూడా చూసుకుంటే ఏది రాజకీయ సభ కానీ లేకపోతే ఇంకొక సభలా కూడా కాదు, ఇది మొత్తం కేవలం ఒక కుటుంబ పండగ. ఒక కుటుంబంలో వ్యక్తులు అంటే ఒక ఉన్నత స్థానానికి వెళ్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈరోజైతే పండగ వాతావరణంలో మొత్తం ఉందని చెప్పుకోవచ్చు. ఒక పక్క విజయవాడ మొత్తం అష్టదిగ్బంధనం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు నుంచి వచ్చిన వెహికల్స్ను కూడా లోపలికి అలౌ చేయలేని పరిస్థితి, కనీసం జనాలను కూడా అలౌ చేయలేని పరిస్థితిలో ఈరోజు పోలీసు యంత్రాంగం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే
అక్కడ ఏర్పాట్లు చేసింది 2 లక్షల మంది వరకు వస్తారంటూ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ స్వచ్ఛందంగా 2 నుంచి 5 లక్షల మంది వస్తున్న తీరు చూస్తూ ఉంటే ఇటు నాయకుల మీద జనాల్లో పెరుగుతున్న నమ్మకం ఏ విధంగా ఉందనేది మరోసారి స్పష్టమైందంటూ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎందుకంటే అటు సైడు ఉండవల్లి నుంచి వచ్చేటప్పుడు కూడా చూసుకుంటే అక్కడ కర్రకట్ట పైన మొత్తం వాహనాలు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు సైడ్ ఏదైతే ఏలూరు రోడ్లో వచ్చేటప్పుడు కూడా మొత్తం పూర్తి స్థాయిలో బెంజ్ సర్కిల్ నుంచి మొత్తం ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు ఎక్కడ కూడా ఏలూరు రోడ్డు కావచ్చు, బందర్ రోడ్డు కావచ్చు, మొత్తం పూర్తిగా కూడా వాహనాలను ఎలా చేయలేని పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ పోలీసులకు కూడా ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ చేశారంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చేటప్పుడు పాసులు ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి లోపలికి వెళ్ళలేకపోయిన పరిస్థితి కనిపించింది. అది చాలామంది కూడా కారు పాసులు ఉన్నా సరే వాహనాలను లోపలికి పంపించలేని పరిస్థితి కనిపించింది. కానీ వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇది జరుగుతుంది మన పండగ, ఈ పండగ వాతావరణాన్ని కానీ డిస్టర్బ్ చేసినట్లయితే మాత్రం అంతా కూడా మన ఇంట్లో పండుగను మనమే పాడు చేసుకున్నట్లు ఉంటామంటూ కూడా వాళ్ళంతా స్వచ్ఛందంగానే వెనుదిరిగి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే తమ అభిమాన నాయకులు ఒక పక్క సీఎంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకే వేదికపై ఈరోజు ఉండి ప్రమాణం చేస్తున్న తీరు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే ఇప్పటి వరకు 14 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు చూసింది ముఖ్యమంత్రిగా ఒక విధానం అయితే ఈసారి పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు ప్రభుత్వం ఒక కొత్త విధి విధానాలను తీసుకురాబోతుంది, ఒక కొత్త నూతన వరవడికను నేర్చుకోబోతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఇప్పటి వరకు చంద్రబాబుపై ఏవైతే అపోహలు ఉన్నాయో వాటిని పవన్ కళ్యాణ్ తప్పకుండా కూడా దగ్గరుండి చక్కదిద్దగలుగుతాడు అంటూ కూడా ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అక్కడ ప్రమాణ స్వీకారాలు చేసినప్పుడు చాలా పూర్తి స్థాయిలో ఒక మెచ్యూరిటీ కలిగిన ప్రభుత్వం, తప్పకుండా ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం అంటూ వాళ్ళంతా కూడా ప్రజలకు ఆలోచింపజేసే దిశగా కూడా అక్కడ ప్రమాణ స్వీకారాలు జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోడీ వచ్చిన తర్వాత నుంచి పైన స్టేజ్ పైకి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు అభివాదం చేశారు. మోడీ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి మోడీని మళ్ళీ కౌగిలించుకోవడం చేసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా ఆలింగనం చేసుకున్న తర్వాత మోడీ చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇటువంటి సన్నివేశం ఇప్పుడు చూడలేదు. 2014లో కూడా మోడీ ప్రమాణ స్వీకారం రాయడం జరిగింది. కానీ అంటీ ముట్టనట్టు తగిలినట్లు మాత్రమే దూరంగా ఉండి ఆ రోజు ఆ హుందాతనంతో మాత్రమే వాళ్ళంతా కూడా ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేశాము, ఇక్కడ ప్రభుత్వంలో ఎన్డీఏ భాగస్వామ్యంలో టీడీపీ కూడా ఉంది, అదేవిధంగా జనసేన మాత్రం ఉంది అంటూ కూడా వాళ్ళు ఏదో నామమాత్రంగా వచ్చి వెళ్ళిపోయిన తీరు. కానీ ఈసారి చూసుకునేటప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో మొత్తం నరేంద్ర మోడీకి పీఎం అవ్వడానికి కానీ లేకపోతే ఇక్కడ చంద్రబాబు స్టేట్లో సీఎం అవ్వడానికి కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా ఆలోచింపజేసింది. ఎందుకంటే తాను ప్రజల కోసం వచ్చా, ప్రజా అభివృద్ధి కోసం వచ్చా, రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చా, నాకు దేశం పైన ఉన్న గౌరవం కానీ దేశం పైన ఉన్న భక్తి కానీ ఇదంతా కూడా నాకు ప్రాధాన్యం. అంతేగాని నాకు పదవులు కాదు, పదవుల వల్ల మాత్రం నేను ప్రజలకు సేవ చేయలేను, నాకు పదవులు వద్దు అంటూ కరాఖండిగా చెప్పిన పవన్ కళ్యాణ్ అదే దీంట్లో మోడీకి కూడా నచ్చడం జరిగింది. అందుకోసమే మోడీ పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. గతంలో పవన్ కళ్యాణ్కి మోడీ చూసిన విధానం వేరు, ఇప్పుడు మోడీ పవన్ కళ్యాణ్ చూస్తున్న విధానం వేరు. ఈరోజు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ అంటే మోడీ దృష్టిలో ఒక రియల్ హీరో, ఒక తుఫాన్, అదేవిధంగా ఒక సెన్సేషనమైన నిర్ణయాలు తీసుకోవటంలో కానీ లేకపోతే మిగతా పార్టీలని ఆదరించడంలో కానీ ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం కట్టుబడడం కానీ ప్రతి ఒక్క దానికి కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు ముందుంటాడు అంటూ కూడా ఒక చెరగని ముద్ర మోడీ మనసులో అయితే వేసుకోవడం జరిగింది. దాంతోనే మోడీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవిని మోడీ అభిమానించడం జరిగింది, కరచాలనం చేయడం జరిగింది. వెంటనే పక్కకు జరిగిన మళ్ళీ మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ దగ్గరకు తీసుకొని ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా మరోవైపు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా చేతులు పైకెత్తి మొత్తం అందరూ కలిసి ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇంకొక ఎటువంటి నిర్ణయాలకైనా సరే మీరుంటే ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత నేను సపోర్ట్ చేస్తాను, రాష్ట్ర భవిష్యత్తుకు తప్పకుండా నేను తోడ్పాటుగా ఉంటానంటూ కూడా ఇచ్చిన మాట ఈరోజు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరి గుండెల్లో కూడా మోడీ మరోసారి చిరస్థాయిగా ఉండడానికి కారణమవుతుందంటూ కూడా వస్తున్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు విషయంలో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత
ఆయన ముఖంపై వచ్చిన చిరునవ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి ముఖాలపై కూడా రావడానికైతే అవకాశం ఉంటుందంటూ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గతంలో ఉన్న చంద్రబాబు కాదు, నేను మారిన చంద్రబాబుని. చంద్రబాబుకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఈసారి రాష్ట్ర భవిష్యత్తు ఏంటనేది ఊహించిన స్థాయిలోకి తీసుకెళ్తానంటూ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నిరుద్యోగ యువత కోసం విద్య, ఉపాధి అవకాశాల కోసం నేను తప్పకుండా కట్టుబడి ఉంటా అంటూ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని ఈరోజు నిలబెట్టుకోవడానికి మెగా డిఎస్సిని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే పేదల భూముల్ని కానీ లేకపోతే ప్రభుత్వ ఆస్తులను కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులని అన్యక్రాంతం చేయడానికి లేకపోతే ఆ భూముల్ని వాళ్ళు సొంతం చేసుకోవడానికి ఏదైతే ప్రణాళికలు రచించారో అటువంటి ప్రణాళికలకి ఈరోజు బ్రేక్ వేస్తూ వెంటనే రెండో సంతకం కూడా పెట్టడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఇచ్చిన హామీలను చంద్రబాబు గెలిచిన తర్వాత పక్కన పెడతాడు అంటూ కూడా వచ్చిన వార్తలను నిజం కాదు. ఈరోజు తప్పకుండా చంద్రబాబు ఏదైనా నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటే, ఎప్పుడైతే ప్రజలకు మాట ఇచ్చాడు అనుకుంటే, అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు అనుకుంటే వాళ్ళు ఇద్దరు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తారు. అది మొదటి సంతకంతోనే జరుగుతుంది అంటూ కూడా ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు స్టేజ్పై కూడా అదే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించే విధంగా వీళ్ళంతా కూడా వ్యవహరించారంటూ కూడా చెప్పొచ్చు. అదేవిధంగా మంత్రివర్గ కూర్పు కూడా ఒక్కసారి చూసినట్లయితే ఇప్పటి వరకు దాదాపుగా 6 సార్లు గెలిచిన అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు ఉండొచ్చు, అదేవిధంగా 5 సార్లు గెలిచిన అచ్చెన్నాయుడు లాంటి ఉండవచ్చు, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక. అంటే ఇలాంటిది చాలామంది సీనియర్స్ ఉన్నారు, బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్స్ ఉన్నారు, లేకపోతే చాలామంది కూడా సీనియర్స్ ఉన్నారు. మొత్తంగా చూసుకునేటప్పటికి పార్టీలో 5 నుంచి 6 సార్లు గెలిచిన వాళ్ళే 20 నుంచి 30 పైన ఉంటే వాళ్ళందరినీ కాదని రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం రాష్ట్రంలో సంచలనమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే యువతకి అవకాశాలు కల్పించాలంటూ కూడా ఏదైతే నారా లోకేష్ గతంలో యువగలంలో మాట ఇచ్చాడో ఈసారి మంత్రివర్గంలో తప్పకుండా ఎక్కువ స్థాయిలో కూడా మంత్రివర్గంలో యువత ఉంటారని చెప్పి మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునేందుకు. అదేవిధంగా చంద్రబాబు కూడా యువతకి అవకాశాలు కల్పించాలి, యువత రాజకీయాల్లోకి రావాలంటూ కూడా ప్రోత్సహించాడు. సేమ్ థింగ్లో చూసుకునేటప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా ప్రతి మీటింగ్లో కూడా యువత రావాలి, నేనంతా యువత భవిష్యత్తు కోసమనే మాట్లాడుతున్నా, యువత భవిష్యత్తు కోసం నేను కొట్లాడుతున్నా, నేను పోరాటం చేస్తున్నా అని చెప్పారు. సేమ్ అదే దాన్ని కూడా ఈరోజు చాలా ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఉన్నవాళ్ళు చాలామందిని కూడా మొత్తం యంగ్ డైనమిక్ లీడర్స్నే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉందా లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉందా అన్న దానికంటే వీళ్ళు యువతకు పనిచేస్తారా లేదా, యువత పట్ల వీళ్ళకున్న కట్టుబడి ఏంటి, యువతను ఎంతవరకు వాళ్ళ అభివృద్ధిలో పార్టిసిపేట్ చేయగలుగుతారు అనే దాని మీద మంత్రివర్గ కూర్పు జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం టోటల్గా చూసుకునేటప్పటికీ మొత్తం 24 మందిలో కూడా మొత్తం యంగర్స్గా మొత్తం కూడా ఈ యొక్క పనులైతే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పూర్తి స్థాయిలో కూడా ఈరోజు చూసుకుంటే మొత్తంగా మంత్రివర్గ కూర్పు ఏదైతే జరిగిందో ఆ కూర్పుకి సంబంధించి పూర్తిగా కూడా ఈ యొక్క మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా మొత్తం పూర్తిగా కూడా అంగీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించి హరిప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మంత్రివర్గ కూర్పు పైన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా స్టేజ్ మీదకి రావడంతో రాష్ట్రం దద్దరిల్లిపోయింది. మొత్తం స్టేజ్ చూడాలంటే కూడా కన్నుల పండగ ఉంది. అసలు మీరేమంటారు? ఇది ఎన్నాళ్ళ నుంచో జనసైనికుల కోరిక, ఆయన ఒక ఉన్నత స్థాయిలో చూడాలని. ఈరోజు అది కొంతమేరకు నిజమైంది, రుజువైంది. ఇది చాలా హ్యాపీ మూమెంటు. ఆయన ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ రాష్ట్రానికి మంచి జరుగుద్ది. ఈ రాష్ట్రంలో అనేక మార్పులు జరుగుతాయి, అభివృద్ధి శరవేగంతో ముందుకెళ్ళద్ది. కేంద్రం నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్కి నిధులు ఎక్కువగా వస్తాయి. ఇటువంటివన్నీ ప్రజల్లో ఉన్నాయి, అవన్నీ భవిష్యత్తులో నెరవేరుతాయి. అంటే ప్రధానంగా అంటే ఒక పండగ అండి, అంటే రిలీజియస్ కాకుండా ఒక పండగ వాతావరణం. మేము బయట స్క్రీన్స్ మీద కూడా చూసాం కదా, భారీ స్క్రీన్స్ ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదకి రాగానే అభిమానం ఇప్పుడు కూడా తగ్గకుండా ఇంకా దీనికి రెట్టింపు అయిందని చెప్పుకోవచ్చా? అదండి, అది ఇట్స్ ట్రూ అండి. ఆయనకున్న అభిమానం మన రాష్ట్రంలో కాదు, పక్కన తమిళనాడు, కర్ణాటక, పొరుగు రాష్ట్రాల్లో కూడా, అటు ఒరిస్సా, బెంగాలు, అక్కడ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే ఈయన అభిమానించే వాళ్ళు ఉన్నారో, ఈయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఆ స్థాయిలో
సంబరాలు జరుగుతున్నాయి. ఇది ఒక పండగ రోజు నిజంగానే. సార్ ప్రధానంగా ఇంకొకటి చర్చ జరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఇచ్చే వాల్యూ కానీ పెద్దలకి ఇచ్చే వాల్యూ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. మాటల్లో కాదు చేతల్లో చూపించారన్నారు. అదే ఈ రోజు కూడా స్టేజ్ పై కూడా కంటిన్యూ అయింది. చిరంజీవి గారిని ఆలింగనం చేసుకోవడం కానీ, మోడీ గారి విషయంలో కానీ, చంద్రబాబు విషయంలో కానీ, అంటే పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉంటారు కదా, ఆ కమిట్మెంట్ ఏంటి సార్? అంటే పెద్దలకి ఆయనకున్న గౌరవాన్ని ఏ విధంగా అనుకోవాలి అసలు? ఆయన కుటుంబ వ్యవస్థకి చాలా విలువిస్తారండి, గౌరవిస్తారు. తల్లి తండ్రి అన్న వదిన అక్క చెల్లెళ్ళకి చాలా విలువిస్తారు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన తండ్రి గారి గురించి చెప్తూ ఉంటారు, తల్లి గారి గురించి చెప్తూ ఉంటారు, వాళ్ళ అన్నయ్య గురించి చెప్తుంటారు. అన్నిటికీ మించి ఆయన దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ దేశంలో ఉండేది సనాతన ధర్మం, ఆ ధర్మాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. మన భారతీయ వ్యవస్థలో కుటుంబానికి అత్యంత విలువ, అత్యంత గౌరవం ఉంటుంది. అటువంటివన్నీ ఆయన పాటిస్తారు. అది ఆయన ఇన్హెరెంట్, ఆయన బాడీలో ఉంటుంది. కుటుంబాన్ని గౌరవించాలి, పెద్దలు గౌరవించాలి. ఒక పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎవరన్నా వస్తే అతని వెనకాల ఏముంది ఏంటి చూడకుండా ఆయనకి కాళ్ళకి పాదాభివందనం చేస్తూ ఉంటారు. అది ఆయన సంస్కారం, అది ఆయన ఎప్పుడు పాటిస్తూ ఉంటారు. సార్ ఒకసారి అంటే మంత్రివర్గ కూర్పు ఎలా ఉంది అసలు? ఎందుకంటే యువత రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ ఒక ప్రధాన అజెండా అనుకోవచ్చు దాన్ని. ఈరోజు వచ్చింది కూడా అలాగే ఉందనుకోవచ్చా? ఈ మంత్రివర్గం చాలా ప్రోగ్రెసివ్గా కనిపిస్తుంది. మా జనసేనతో గత కొంతకాలంగా తెలుగుదేశం నాయకులు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూనే ఉన్నారు. ఆ మేరకి ఈ కూర్పు ఉంది. రేపు ఈ మంత్రివర్గం అద్భుతాలను సృష్టిస్తుంది. మొత్తానికి ఏదైనా సరే మంత్రివర్గం కూర్పు పైన పూర్తి స్థాయిలో కూడా ఇక్కడైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మంత్రివర్గంలో ఈసారి ఉండబోతున్నారు కనుక ఈ మంత్రివర్గం మరింత ఆదర్శంగా నిలుస్తుంది అంటున్నారు. ఇప్పుడు కూడా హరిప్రసాద్ గారు ఇప్పుడు జస్ట్ అక్కడికే మొత్తం ఏదైతే ప్రమాణ స్వీకారాలు జరిగాయో ప్రమాణ స్వీకారాలు జరిగిన తర్వాత నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా జనసేన పార్టీ కార్యాలయానికి కూడా ఇప్పుడు చేరుకుంటున్నారు. మొత్తం ఒక్కొక్కరికి అంటే పొద్దున్నంతా కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రమాణ స్వీకారం చూడటానికి అటు వెళ్ళిన పరిస్థితి. అయితే అటు కాకుండా ఇప్పుడు మొత్తం ప్రధానంగా చూసుకుంటే అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ మరి పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా కొంతమంది వచ్చి కలుస్తారంటూ కూడా వచ్చిన వార్తల నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి ఇక్కడికైతే కార్యకర్తలు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది బస్సులు కార్లు వేసుకుంటూ కూడా ఇక్కడికైతే పవన్ కళ్యాణ్ చూడటానికి అయితే వస్తున్నారు. మరోసారి కూడా మనం చర్చించుకునే విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా చూసుకునేది మంత్రివర్గ కూర్పు. అదే మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఇప్పుడు ఏదైతే హరిప్రసాద్ గారు చెప్పారో జనసేన పార్టీ నాయకులు హరిప్రసాద్ గారు కూడా దాన్ని అభిప్రాయపడిన విధానం కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది కొత్తగా ఒక మిరాకిల్ జరగబోతుంది అనడానికి ఈ ఒక మంత్రివర్గ కూర్పు అనేది ప్రధానంగా ఉంటుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే గతం నుంచి ఇప్పుడు వరకు అంటే గెలిచిన తర్వాత ఇన్ని రోజులు ప్రమాణ స్వీకారానికి టైం ఉండేటప్పుడు కూడా దీని మీద జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, బీజేపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన 3 పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, రాష్ట్రం బాగుపడాలంటే, అదేవిధంగా 5 ఏళ్ల పాటు కుంటుబడిన ఈ యొక్క అభివృద్ధిని మళ్ళీ శరవేగంగా అందుకోవాలంటే ఏ విధంగా మంత్రివర్గం ఉండాలి అన్న దాని మీద మాత్రం ప్రధానంగా చర్చ జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ చర్చలో భాగంగా వచ్చిన తర్వాత సీనియర్స్ని, ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన ఇంకొక సమస్య కూడా ఉంటుంది ఏ పార్టీకైనా సరే. ఎందుకంటే ఇంతమంది సీనియర్స్ని కాదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి కానీ మంత్రి పదవులు ఇచ్చినట్లయితే ఇక్కడ అలకన పూరడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళందరూ కూడా వ్యతిరేకతను కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. కానీ వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ వాటన్నిటిని కూడా బయటకు రాకుండా అంటే వాళ్ళందరికీ కూడా నచ్చజెప్తూ ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే మొత్తం 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆకాంక్ష, ప్రతి ఒక్కరు కూడా మనకి నమ్మి ఓటేశారు కనుక ఆ అభివృద్ధి చేసి చూపించాలి. ఎందుకంటే సంక్షేమం ఒకటే కాదు, సంక్షేమంతో పాటు కూడిన అభివృద్ధిని మేము చేస్తామంటూ కూడా వారు చెప్పుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఆ అభివృద్ధి చెయ్యాలి అంటే మనం ఎటువంటి మంత్రులకి ఇవ్వాలి, ఆ మంత్రులు కూడా ఎంత శరవేగంగా పరిగెత్తాలి అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అందుకోసం ఇప్పటి వరకు కూడా సీనియర్స్ని ఒక్కొక్కరుగా మొత్తం ఓదార్చుకుంటూ వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పి ఈరోజు అయితే మంత్రివర్గ కూర్పు అయితే జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తప్పకుండా ఇది రేపటి నుంచి, ఎందుకంటే మంత్రుల ప్రమాణ స్వీకారాలు జరిగాయి కనుక దీనికి సంబంధించినంత శాఖల కేటాయింపు ఉంటుంది. శాఖల కేటాయింపు జరిగిన వెంటనే పనులకి శరవేగంగా వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా
మొత్తం ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు కష్టపడుతూ ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేటట్లుగాను, ప్రజలకు తెలియజేసేటట్లుగాను, పారదర్శకంగా ఉండేటట్లుగాను పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గం పనిచేయాలంటూ కూడా చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా మంత్రివర్గం కూర్పుపై కూడా హర్షధ్వానాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన మరింత సమాచారం